ఓం నమో వెంకటేశాయ. నచికేతుడు లాంటి శ్రద్ధావంతులైన 10 మంది పిల్లలు నాకు లభిస్తే ఈ దేశ ప్రజల ఆలోచనలను, కార్యకలాపాలను కొత్త పుంతలు తొక్కించగలను అని అన్నారు స్వామి వివేకానంద. ఇంతకీ ఈ నచికేతుడు ఎవరు? అలాగే ఆదిశంకరాచార్యులు రాసిన 10 ఉపనిషత్తుల్లో ఒక ముఖ్యమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. కఠోపనిషత్తుకి నచికేతుడు ఉన్న సంబంధం ఏమిటి? కఠోపనిషత్తుల్లో ఉన్న మూల కథనే నచికేతుడు అన్న 8 సంవత్సరాల బాలుడు గురించి ఉంటుంది. ఈ నచికేతుడు తండ్రి పేరు వాజశ్రవుడు. వాజశ్రవుడు ఒక యాగం చేసి యాగం చివరిలో దానం చేసేటప్పుడు తన దగ్గర ఉన్న ముసలి ఆవులను, అలాగే అనారోగ్యంగా ఉన్న ఆవుల్ని పేద బ్రాహ్మణులకు దానం చేస్తుంటాడు. ఇది చూసిన వెంటనే నచికేత చాలా బాధపడతాడు. ఎందుకంటే తన తండ్రి గారి దగ్గర మంచి ఆవులు ఉంటాయి. ఎప్పుడైనా దానం చేసేటప్పుడు మంచి ఆవుల్ని దానం చేయాలి. అలా చేయకపోవడం వల్ల బాధపడి, అలాగే తండ్రికి ఆ విషయం చెప్తే తండ్రి కోపడతారు. కానీ చెప్పకపోతే తండ్రికి పాపం వస్తుందని ఎలా చేయాలని బాగా విచారించి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నన్ను ఎవరికి దానం ఇస్తున్నాను అని అడుగుతాడు. అప్పుడు తండ్రి ఏమీ మాట్లాడు. ఇలా ఒకసారి కాదు 3 సార్లు అడుగుతాడు. అడిగేసరికి తండ్రి విసిగిపోయి, నిన్ను యముడికి దానం చేస్తున్నాను పో అంటాడు. అనగానే వెంటనే తండ్రి పాదాలకు నమస్కరించి, ఇంకా సెలవు, నేను యమలోకం వెళ్తున్నాను అంటాడు. తండ్రి, అయ్యో నేను పొరపాటున అనేసానంటే కూడా వినకుండా బాలుడు, ఏం పర్వాలేదని అన్న, ఒకటి గుర్తుపెట్టుకోండి, పుట్టిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు, మరణించిన వాళ్ళు మళ్ళీ పుడతారు, మీ దీని గురించి విచారించాల్సిన అవసరం లేదు, ఇది సత్యం అని చెప్పి యమలోకం వస్తాడు. ఇక యమలోకం వచ్చిన తర్వాత అక్కడ యమధర్మరాజు లేరు. యమధర్మరాజు వేరే పని మీద వేరే ఊరికి వెళ్ళారు. కానీ పిల్లవాడు యమధర్మరాజు కోసం 3 రాత్రులు అన్నపానాలు లేకుండా అలాగే యమలోకంలో ఉంటాడు. ఉన్న తర్వాత ఒకరోజు యమధర్మరాజు వచ్చి, యమధర్మరాజు తెలిసిపోతుంది, అయ్యో బ్రాహ్మణుడు, ముఖ్యంగా అతిథి, మన అతిథి ఏదైతే అతిథిని ఎంత గౌరవించాలో మీకు తెలిసిందే. అటువంటి బ్రాహ్మణుడు 3 రోజులు అన్నపానాలు లేకుండా ఉండడం చూసి చాలా బాధపడి ఆ పాలు దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, అయ్యో తప్పైపోయింది, నేను చేసిన తప్పుకు నీకు 3 వరాలు ఇస్తాను, కోరుకోమంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు మొదటి వరంగా, యమధర్మరాజా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను మా నాన్నగారు సంతోషంగా ఆహ్వానించాలి, ఆయన పాపాలంతా వెళ్ళిపోవాలి అంటాడు. మరి రెండో వరం ఏం కొడతాడంటే, స్వర్గప్రాప్తికి ఏ యజ్ఞం చేయాలో చెప్పండి, దాని యొక్క క్రతువుని నాకు చెప్పండి అని అడుగుతాడు. యమధర్మరాజు చాలా ఆనందపడి ఆ యజ్ఞాన్ని కూడా చెప్పి, ఆ యజ్ఞానికి పేరు కూడా నాచికేత యజ్ఞం అని పేరు కూడా వచ్చేట్టు వరం ఇస్తాడు. ఇక 3వ వరం ఏమిటి అంటే, మరణానంతరం జీవితం గురించి చెప్పమని, బ్రహ్మజ్ఞానం గురించి అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు బాలుడికి ఆ విషయం చెప్పలేక దాన్ని దాటేస్తూ కొంచెం ఆ పిల్లవాడిని భ్రమలోకి తీసుకెళ్ళి మభ్య పెడతాడు. ఆ పిల్లవాడికి ఏం చెప్తాడంటే, పిల్లవాడు అడిగిన ప్రశ్న ఏమిటి, ఏది సత్యం అంటే, మరణించిన తర్వాత మనిషి జీవించి ఉంటాడా లేదా, ఏది సత్యం చెప్పమంటాడు. అప్పుడు యమధర్మరాజు ఏం చేస్తాడంటే, పిల్లవాడిని మభ్యపెడుతూ, నీకు చాలా వస్తువులు ఇచ్చేస్తాను, నీకు బాగా ధనం ఇచ్చేస్తాను, బంగారు ఇచ్చేస్తాను, నీకు మంచి వాహనాలు ఇస్తాను, ఏనుగుల్ని ఇస్తాను అని ఏదో చెప్పేసి మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తాడు. చివరికి నీకు ఒక సామ్రాజ్యం ఇస్తాను, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు దీర్ఘాయువు ఇస్తా అంటాడు. ఎంత చెప్పినా నచికేతుడు మాత్రం, నాకు ఈ సత్యమే కావాలి, మీరు వరం ఇస్తామన్నారు, 3వ వరం అడిగారు, నన్ను కోరుకోమన్నారు, నాకు 3వ వరం ఇదే, చెప్పండి, బ్రహ్మజ్ఞానం ఏమిటి అనగానే చాలా మురిసిపోయి, ఆ పిల్లవాడి యొక్క పట్టుదలని మురిసిపోయి యమధర్మరాజు ఆ పిల్లవాడికి ఈ బ్రహ్మజ్ఞానం గురించి చెప్తారు. అదే కఠోపనిషత్తు. పిల్లలు, నచికేతుని గురించి విన్నారు కదా, చిన్న బాలుడు, 8 సంవత్సరాలు. మరి మనం ఏం నేర్చుకోవాలి అంటే, దానం ఇచ్చే సమయంలో ముఖ్యంగా మనం 10 మందికి ఉపయోగపడే దానం చేయాలి. ఎందుకంటే పేదవాడు మన దగ్గర వచ్చి దానం అడిగినప్పుడు మనకు ఉపయోగం లేనిది వాళ్ళకి ఇస్తే ఏం లాభం, మనకు ఉపయోగం లేనిది పక్కన వాళ్ళకి ఎప్పుడు ఇవ్వకూడదు. 10 మందికి ఉపయోగపడేది ఇవ్వాలి. ఇది మొదటి విషయం. రెండోది, మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల యొక్క హితవు కోరుకోవాలి. ఎందుకంటే మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం వారు. అందువల్ల వాళ్ళు ఆనందంగా ఉండడానికి, వాళ్ళకి ఏది మంచి జరగాలో ఆ మంచి గురించి మనం ఎప్పుడు ఆలోచించాలి. అందుకే నచికేతుడు ఏం ఆలోచించాడు, మా నాన్నగారు ఇలా ఎందుకు పనికిరానివి దానం చేస్తున్నారు, దీనివల్ల ఆయనకు పాపం వస్తుందని ఆలోచించి నాన్నగారి కోసం తనల్ని తానే త్యాగం చేసుకునే దానికి ముందుకొచ్చాడు. అందువల్ల తండ్రి హితవు కోరిన వాళ్ళలో శ్రీరామచంద్రుడు, భీష్ముడు, నచికేతుడు, ఈ 3 ఒక త్రోవలోకి వస్తారు. దీనిలో నచికేతుడు ఎంత చిన్న బాలుడు చెప్పండి, 8 సంవత్సరాల బాలుడు. అలాగే కోపం ఒక్క నిమిషంలో మన చేత ఏమైనా చేపించేస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేయాలి. చూసారా, నచికేతుడి నాన్న ఏం చేశాడు, వాజశ్రవుడు కోపంతో ఆ పిల్లవాడు 3 సార్లు కాదు 10 సార్లు అడగని, కానీ కోపం తెచ్చుకో ఉండకూడదు. ఆ కోపంతో నిన్ను యముడికి ఇచ్చేస్తానడం వల్ల ఆ పిల్లవాడు నేను యమలోకం వెళ్తానన్నాడు. అందువల్ల ప్రతిదీ కొంచెం శాంతంగా మనం ఆలోచించాలి. అలాగే ఎప్పుడైతే నచికేతుడు యమలోకం వెళ్తాడో అక్కడ యమధర్మరాజు లేనప్పుడు నచికేతుడు అక్కడికి వచ్చినప్పుడు అతిథి, అంతే కదా, అతిథి వచ్చినప్పుడు అతిథికి కావాల్సిన మర్యాద జరగాలి. కానీ అక్కడ నచికేతుడికి ఆ మర్యాద జరగలేదు. దానివల్ల ఏమైంది, అభ్యాగత స్వయం విష్ణు అన్న సూక్తి ప్రకారము
యమధర్మరాజు ఏం చేశాడు? అయ్యో, నిన్ను ఇంతసేపు 3 రోజులు నిద్రాహారాలు లేకుండా నేను ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించమని ఆ పసిబాలుతో యమధర్మరాజు ఏం చెప్పాడు? నీకు 3 కోరికలు ఇస్తా అన్నాడు. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు అతిథిని భగవంతుని స్వరూపంగా మనం భావించి అతిథికి కావాల్సిన సేవలు చేయాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నచికేతుడు 3వ కోరిక ఉన్నప్పుడు ఏమిటి? ఏది సత్యం అంటే మరణానంతరం మనిషి జీవించి ఉంటాడా లేదా అనే సత్యం ఆ కోరిక కోరినప్పుడు యమధర్మరాజు అది చెప్పడం ఇష్టం లేక, ఎందుకంటే చిన్న బాలుడికి అవి చెప్పడం ఇష్టం లేక ఆ పిల్లవాడిని మభ్యపెడతాడు కదా, ప్రలోభాలకి లొంగదీస్తాడు. ఏంటి ప్రలోభాలు? నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, అంటే నీకు బంగారు ఇచ్చేస్తాను, నీకు ఏనుగుడిని ఇచ్చేస్తాను, నీకు గుర్రాలను ఇచ్చేస్తాను, నీకు సామ్రాజ్యాన్ని ఇచ్చేస్తాను, నీకు ఎంత ఆయువు కావాలంటే అంత ఆయువు ఇచ్చేస్తాను, ఇలా ఏదో ఒక ప్రలోభం పెడతాడు. పెట్టినా కూడా నచికేతుడు ఏం చేస్తాడు? నాకు ఇవన్నీ వద్దు, నాకు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమిటి సత్యం? మరణానంతరం మనిషి జీవించి ఉంటాడా లేదా అని సత్యం కావాలన్నాడు. చూసారా పిల్లలు, మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం కూడా మీ గోల్ ఏంటి? మీరు జీవితంలో ఏం కావాలనుకున్నారు? నేను పలానా ఒక డాక్టర్ కావాలనుకున్నాను, లేదా ఒక శాస్త్రవేత్త కావాలనుకున్నాను, ఇంకేదో కావాలనుకున్నాను మీరు అనుకున్నప్పుడు ఈ మధ్యలో ఎన్నో ప్రలోభాలు మీకు వస్తుంటాయి. ఏంటి ఆ ప్రలోభాలు? ఎక్కువగా సినిమాలు చూడాలనిపించడం, ఎక్కువ టీవీ సీరియల్స్ చూడాలనిపించడము, టీవీలో ఏదో విషయాలు చూడాలనిపించడము, అలాగే స్మార్ట్ ఫోన్ని ఎక్కువగా వాడుకోవడము, అలాగే ఎక్కువ టైము చాట్ చేయడము, ఇలా కొంత లేజీగా ఉండడం, ఇవన్నీ ఏంటంటే ప్రలోభాలు. ఈ ప్రలోభాలకి మనం లొంగకూడదు. ఎట్లాగైతే 8 సంవత్సరాల ఆ బాలుడు ప్రలోభాలకు లొంగకుండా తనకు కావాల్సింది ఏదైతే సాధించుకున్నాడో, అలాగే కూడా మనం కావాల్సింది సాధించుకునేంత వరకు ఏ ప్రలోభానికి మనం లొంగకూడదు. ఈ విషయం కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ఇంకొక విషయం చూడండి, ఏంటంటే ఇప్పుడు మన బాధ్యత ఏమిటి? ఈరోజు ఒక స్టూడెంట్గా మనం చదువుకుంటున్నాం, రేపు ఏదో ఒక సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ ద్వారా మనకే కాదు సమాజానికి కూడా అది ఉపయోగపడాలి. ఇప్పుడు ఆ నచికేతుడు అనే చిన్న బాలుడు అడిగిన ప్రశ్న చూస్తే, మరణానంతరం ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అడిగాడు. ఎవరి కోసం అడిగారు? నచికేతుడు ఆ బాలుడు కోసం అడగలేదు, అందరికీ తెలియాలి ఈ విషయం. అందుకే కఠోపనిషత్తు వచ్చింది. ఆ కఠోపనిషత్తు ఈరోజు కూడా మనం చదువుతున్నాం. చూసారా, అంటే ఆ నచికేతుడు పిల్లవాడి వల్ల మనకు కఠోపనిషత్తు కూడా మనకు వచ్చిందంటే, మనం కూడా ఏం చేయాలంటే, తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే, మనం రేపు ఏది చేసినా మనతో పాటు 10 మందికి ఉపయోగపడేది మనం చేయగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి నచికేతులు ఎవరు కనపడుతున్నాడు? ఒక పరిశోధకుడు కనపడుతున్నాడు, ఒక రీసెర్చర్ కనపడుతున్నాడు. అవునా? ఎందుకంటే ఏది సత్యమో తెలుసుకోవాలి అని దాని గురించి అన్వేషించాలంటే ఆ బాలుల్లో కనపడుతుంది ఒక రీసెర్చర్. అలాగే మనం అందరం కూడా ఒక పరిశోధకు కింద ఉండాలి. పరిశోధకు కూడా అయ్యి రేపు 10 మందికి ఉపయోగపడే పని మనం చేయాలి. అందువల్ల చిన్న కథ, చిన్న బాలుడు ఎంతో చెప్పాడు కదా. పిల్లలు, మీకు అందరికీ కూడా శుభాశీస్సులు. ఓం నమో వెంకటేశాయ.